నమస్కారం అండి. నా పేరు కొల్లు సత్యనారాయణ, రెసిడెంట్ ఆఫ్ నాయకనగూడెం విలేజ్, కూసుమంచి మండల్, ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. నేను 1997-94లో ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిపోయి ప్రైవేట్ జాబ్ చేస్తూ 97లో నాయకనగూడెం వెళ్ళి అక్కడ 6 acres ల్యాండ్ కొనుక్కొని పౌల్ట్రీ అండ్ డైరీ ఫార్మ్స్ పెట్టడం జరిగింది. దాని తర్వాత 97 నుంచి 2017 వరకు పౌల్ట్రీ ఫాము, డైరీ ఫామ్ మంచిగా నడపడం జరిగింది. ఆ తర్వాత రోడ్, నేషనల్ హైవే మా ఫామ్లోంచి మధ్యలోంచి పోవడం వల్ల నేను ఫామ్ బంద్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయి తన కోసం నేను బయట అక్కడ తిరుగుతా. యాక్చువల్గా ఫామ్ కూడా నడపలేకపోయాను తిరిగి. ఈ లోపల షెడ్లు పోయినాయి. షెడ్లు పోయిన తర్వాత నేను బయటకు ఉండడం వల్ల, మేము అక్కడ సరిగా ఉండలేకపోవడం వల్ల మా చుట్టుపక్కల వాళ్ళు మా ల్యాండ్ని ఫెన్సింగ్ అది కూలకొట్టి చాలా వరకు ఆక్యుపేషన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇదే విషయాన్ని నేను పోలీసులకు మరియు రెవెన్యూ వాళ్లకు, కలెక్టర్ గారితో సహా అందరికీ రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత వాళ్ళందరూ సర్వే పెట్టుకోమన్నారు. సర్వే పెట్టుకుని గవర్నమెంట్ సర్వే ప్రకారం నేను కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ఈ లోపల నాకు సంబంధించిన సుమారు ఒక 50 లక్షల రూపాయల సామాన్లు, పైపులు, రేకులు అన్నీ దొంగిలించడం జరిగింది. ఇదే విషయంలో నేను చాలాసార్లు మా సీసీ కెమెరా వీడియో ఫుటేజీలతో సహా పోలీసులకు రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా కంప్లైంట్ లాడ్జ్ చేయడం కానీ, ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ, మా సామాన్లు రికవరీ కానీ చేయడం జరగలేదు. ఈ మధ్యకాలంలో దౌర్జన్యం చేస్తూ మా ఇల్లుని మాది అని చెప్పి మా వర్కర్స్ క్వార్టర్స్ని కొంతమంది దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకొని మేము దానికి పెట్టిన ఫెన్సింగ్ని ఇరక్కొట్టి మొత్తము లోపల వచ్చి ఆక్యుపై చేయడం జరిగింది. ఇదే విషయాన్ని పోలీసులకు రిపోర్ట్ చేసినా సరే యాక్షన్ ఏం జరగడం లేదు. వాళ్ళు దీని గురించి నాకు పోయిన 50 లక్షల రూపాయల వరకు సామాను రికవరీ జరగలేదు. ఈ లోపల నాకు కొంచెం ఏజ్డ్ కావడం వల్ల, అనారోగ్య పరిస్థితుల వల్ల నేను ఊరికి హైదరాబాద్ తిరగాల్సి వస్తూ ఉంది. దాని గురించి ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇంతవరకు యాక్షన్ అయితే జీరో, ఏమీ చేయడం జరగలేదు. ఇప్పుడు యాక్చువల్గా మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? పోలీసులకి మా పాప హైదరాబాద్లో ఉంటుంది, తను అందరికీ పోస్టులు పెట్టడం జరిగింది, ఇంక్లూజివ్ ఆఫ్ డీజీపీ ఆఫ్ ద పోలీస్. ఇంటర్వ్యూ అడిగినా సార్ తన ఇంటర్వ్యూ జరగడం లేదు. ఇదే విషయమై నేను కమిషనర్ ఖమ్మం, ఏసీపీ ఖమ్మం, అడిషనల్ డీసీపీ ఖమ్మం అందరినీ కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ యాక్షన్ మాత్రం ఏం జరగలేదు. ఏం చేయాలి ఏంటి అనేది ఇదే విషయంలో సీఎం రేవంత్ గారు అయినా కలగజేసుకొని ఈ విషయంలో హోమ్ మినిస్టర్ తనే కనుక ఏదైనా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.